హే గాయ్స్, వెల్కమ్ టు అభి వ్లాగ్. మా అత్తలు పైటలం పండగ చేస్తున్నారు. ఇంకా అందరినీ పిలిచారు పోతునేస్తున్నారని. మార్నింగ్ లేచిపోయి తయారైపోయాం గానీ అలా దిమ్మ చేసి రెడీ అవ్వలేదు. ఇంకా అందరూ ఒకసారి తయారవుతారు. నేనైతే రెడీ అయిపోయి పక్క వచ్చేసాను. ఇంకా బ్యాక్ సైడ్ ఏమవుతుందని చూస్తే వంటకి అన్ని రెడీ చేసుకుంటున్నారు. ఈ లోపు మా అత్త కొన్ని ఐటమ్స్ మిస్ చేసిందంట, మర్చిపోయారంట షాప్ దగ్గరే. కొన్ని తెలిసిన షాపే కదా అని చెప్పి మా రిలేటివ్స్ ని పంపించారు. ఇంక వాళ్ళు వెళ్ళి తెచ్చారు. మధ్యాహ్నం దీపం పెట్టి ఇంకా బయట పోతికి స్నానం రెడీ చేశారు అన్నీనా. ఇంకా పోతికి స్నానం చేయించి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా రెడీ అవడమే. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పళ్ళెం పెట్టుకొని ఇంకా బయలుదేరడమే గుడికి. వీడియో అనేది ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇంకా డైరెక్ట్ పెడతాను చూడండి. మేడ పట్టుకోండి. అంతమంది పట్టుకొని ఏం చేస్తున్నారని భయపడదా? ఇంకా అడ్డంగా తీసుకోయే. మరి ఏదంటే అది ఎక్కువ ఇది దానికి వేస్తారు, మనం పట్టుకోకూడదు. ఇది కాదు. అందుకది ఉండమ్మా. ఏమో అత్త చాలదా? నాకు ఇవ్వలేదు. నాది వైట్ కలర్ వస్తుంది. సాంబ్రాడు ఎక్కడ చూడు అమ్మ తల్లి అమ్మ శాంతి నువ్వు మాకు ఎక్కేసుకోలేదు డప్పు. మరి నీకు కావాలన్నా నువ్వు రప్పించుకోవాలి. పోతికి స్నానం చేయించగానే మా అత్తకి అమ్మవారు వచ్చింది. డప్పు లేదని అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. డప్పు కోసం చాలా ట్రై చేశారంట, ఎక్కడ దొరకలేదంట. ఆ రోజు పండగ కదా, ఇంకా అందరూ ఒకటే రోజు చేసుకుంటారు పండుగలు అవినా పిఎం పల్ల. సో దానివల్ల డప్పు అనేది దొరకలేదంట. ఇంకా తల ఒక పల్లెం పెట్టుకుని ఇంక బయలుదేరిపోయాము. గుడి దగ్గరికి వెళ్ళగానే ఇంక డప్పు రాగానే ఫస్ట్ నాకు అమ్మవారు వచ్చింది. అసలు ఫస్ట్ టైం నాకు అమ్మవారు రాగానే పండగలో ఎక్కడే లోపం ఉందో గానీ అందరి మీదకి అమ్మవారు వచ్చింది. అమ్మవారికి ఏం లోటు అయిందో తెలియదు కానీ మా కీర్తికి, నాకు, మా అత్తకి, చిన్న అత్తకి, పెద్ద అత్తకి, మా అత్తల అమ్మకి అందరికి అమ్మవారు వచ్చింది. అమ్మవారికి ఏం లోటు అయిందో మరి తెలియదు కానీ అందరికి అమ్మవారు రావడం వల్ల ఎవరిని కాయలేకపోయారు. వాళ్ళకి తెలియదు ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటనేది. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఏదో తెలియక అలా లోపల అయిపోయింది. అందరూ ఇంట్లో వాళ్ళకే కదా భోజనాలు అని బయట ఎవరిని మాట్లాడుకోలేదు. మేమే తల పని చేసేసుకున్నాం. మా మాయ మా అమ్మ కలిపి వంటలన్నీ కంప్లీట్ చేశారు. ఇంకా చిన్న పనులని ఇంకా మేము సాయం చేసాం. ఇంకా అలా వంటలు మేము వండేసుకున్నాం. ఇంకా అయిపోగానే గెస్టులు రావడం స్టార్ట్ అయ్యారు. ఇంకా స్టార్ట్ చేసాం భోజనాలు కూర్చోను. ఫస్ట్ అందరూ ఆడవాళ్ళందరూ కలిసి తిన్నాము. లాస్ట్ లో ఇంక మగవాళ్ళందరూ కలిసి కూర్చొని తిన్నారు. ఏమేమి వండారంటే బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, గారెలు, ఇంకేమన్నారమ్మా ఏమో అంత గుర్తులేదే. అవైతే గుర్తున్నాయి. అవే తిన్నాను నేను. సాంబారు, వైట్ రైస్ చేశారు.
ఈవినింగ్ గట్టాలు తిరుగుతాయని ఇంకా పైకి వచ్చాము. ఫస్ట్ కింద గట్టాలు మాకు ఎదురయ్యాయి. తర్వాత నీళ్ళేసి కాళ్ళకి దండం పెట్టుకొని ఇంక పైకి వెళ్ళాము. మా అత్తల ఇంటికి వెళ్ళాము, రూపత్తల ఇంటికి. ఇంక అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా డే అలా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి భోంచేసి కాసేపు మేమందరం సరదాగా గేమ్స్ ఆడుకొని ఇంకా డే అలా కంప్లీట్ అయిపోయింది. ఈ పండగ చేయడం అనేది కొంచెం చెప్పాను కదా ఏం లోపం జరిగిందో అని, దానికి నెక్స్ట్ మళ్ళీ పండగ చేశారు. ఆ వీడియో నెక్స్ట్ వచ్చింది. ఇంకా టైం పట్టిద్ది ఎడిటింగ్ చేయడానికి. అప్పుడు ఆ వీడియోలో చెప్తాను అసలు ఏంటి ప్రాబ్లం, ఏమైంది, ఎందువల్ల అలా జరిగింది అనేది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనివల్ల అలా అయింది ఏంటి తెలుసుకోవాలంటే ఛానల్ మీద కన్నేసి ఉంచండి. నేను ఫర్దర్ గా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా మన ఛానల్లో మీషో రివ్యూస్ కూడా ఇస్తాను, మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.